ఇవాళ సింపుల్గా అంటే సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లోనే గ్యాస్ని అయితే తయారు చేయబోతున్నాం. నేనైతే ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నా. మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. ఈ స్ప్రైట్ బాటిల్ని అయితే పక్కన పెడుతున్నాం. మనం ఈ క్యాప్ ఉందిగా, క్యాప్కి అయితే ఒక హోల్ చేసుకుందాం. మనమైతే క్యాప్కు హోల్ చేసుకోవాలి. మన దగ్గర ఏది ఉంటే అది, చాకు ఉంటే చాకు కానీ, కత్తెర కానీ ఏది ఉన్నా పర్లేదు, ఈజీగా అయితే పడిపోతుంది. ఇట్లా మనమైతే దీన్ని హోల్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. మనకైతే ఒక ఐవ్ సెట్ అవసరము. ఇది జనరల్గా మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. దీనైతే మనమైతే క్యాప్ ఉంది, క్యాప్ హోల్ అయితే ఇది ఐవ్ సెట్ తీసుకుందిగా, ఇట్లా పర్ఫెక్ట్ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇది లీకేజ్ కాకుండా ఇటు ఇటు ఇదైతే మనమైతే పీకి పెడతాం. మీ దగ్గర ఏది ఉంటే అది, గమ్ కానీ ఏది ఉన్నా పర్లేదు, దాన్ని తీసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఈ స్టోన్ తోటి నేనైతే టార్చ్ తయారు చేయబోతున్నా. ఈ వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ వేసుకుందాం, మనకైతే ఎక్కువ అవసరం లేదు. మనమైతే స్టోన్ని పగలగొట్టి చిన్న ముక్కలు చేసుకోవాలి. దీంట్లో చిన్న ఒక ముక్క సరిపోతుంది, ఎందుకంటే దీన్ని ఎక్కువ వేసేది చాలా డేంజర్. దీనికి నేనైతే ఇది క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కువ వేసుకోవద్దు, ఒకటే పీస్ సరిపోతుంది నాకు తెలిసి.